పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురంలో ఇంటి పట్టాలు ఇప్పిస్తామని ఇజ్రాలను మోసం చేశారు టీడీపీ నేతలు. ఇంటి పట్టాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 50,000 వసూలు చేశారు. నెలలు గడిచినా ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో హిజ్రాలు ధర్నా చేపట్టారు. అనంతపురం 3 టౌన్ పిఎస్ వద్ద నిరసనలు చేపట్టారు హిజ్రాలు. ఎవరన్నారు లక్ష రూపాయలు ఎవరు వాళ్ళకి అమ్మేస్తున్నారు. అట్లా మేము ఎట్లా ఉండిపోదు కదా. ఈ రోజు మమ్మల్ని టార్చర్ చేసిందంటే అమ్మ వాళ్ళ పేరుతోనే ఉందంటే అమ్మ వాళ్ళ దగ్గర పోయినా మాకు అమ్మ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి. సో మోసానికి కారెవరు అనర్హులు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం వీళ్ళ తీరు. సో వీళ్ళని కూడా మోసం చేశారు. 50,000 ఒక్కొక్కరి దగ్గర వసూలు చేశారని తెలుస్తోంది. ఏంటి సమాధానం ఏదైనా ఉందా? 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా భిక్షాటం చేసుకుని రూపాయి కూడబెడుతూ ఉంటారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామన్న ఆశ చూపి దాదాపుగా హెచ్ఎల్సీ అనంతపురం నగరానికి ఆనుకుని శివారు ప్రాంతమైన హెచ్ఎల్సీ కాలనీ కావచ్చు, రాజీవ్ కాలనీ కావచ్చు, ఇట్లాంటి స్లమ్ ఏరియాస్ లో మీకు ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తామని కొంతమంది అధికార పార్టీ నేతలు, అదేవిధంగా టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు వీరిని దగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ తమకు ఇంటి పట్టాలు కానీ ఇంటి స్థలాలు కానీ చూపలేదు, ఇవ్వలేదు అని ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు పదే ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు, వాటిని కఠిన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే తాము క్లియర్ కట్ గా ఎంత డబ్బులు ఇచ్చాము, ఎవరికి ఇచ్చామని చెప్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదన్న ఆరోపణలు అయితే హిజ్రాలకి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి, తమ ఇంటి పట్టాలు ఇప్పిస్తామని తమను దారుణంగా మోసం చేసిన వారిపైన వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.